అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన 3 దేవాలయాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దుర్గానగర్లోని దుర్గాలమ్మ ఆలయం, బృందావన కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆర్ట్లకోట ఓరుగంటాలమ్మ ఆలయాల్లో జరిగిన చోరీలకు సంబంధించి రాజు అలియాస్ చిన్నను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 2,89,000 విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. దేవాలయాల దొంగతనాల కేసుల్లోనే ఉన్నాడు వీడంతా కూడా పూర్తిగా వీడి తాలూకా దీని గురించి కూడా ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు కథను ఒక ఆయన ఉన్నాడు వైజాగ్లో, ఆయన నాకు అలవాటు చేశాడు సార్ దేవాలయాల్లో దొంగతనాలు చేయడం అని చెప్పేసి. అప్పటి నుంచి నేను కేవలం దేవాలయాలనే టార్గెట్ చేసుకుంటూ బ్రతుకుతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కేసుని చాకచక్యంగా డిటెక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్ శంకర్రావు గారిని, అలాగే పురుషోత్తం గారిని, ఈ హెడ్ కానిస్టేబుల్ కిరణ్, అలాగే సతీష్, నారాయణరావు, చెంచయ్య, ముస్కిన్ మదీనాలను ఎస్పీ గారు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వెంటనే అభినందించారండి. నేను కూడా వాళ్ళని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అట్లాగే అందరికీ కూడా ఒక ముఖ్య విన్నపం ఏమంటే మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, దేవాలయాల్లో పండుగలు నిర్వహిస్తున్నారు, చాలా భారీ ఎత్తున ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్స్ అవి నిర్వహిస్తున్నారు. దేవాలయాల దొంగతనాల కేసుల్లోనే ఉన్నాడు.